ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సింగపూర్కి వచ్చేసాము. సో అదైతే టెంపుల్. సో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. రండి ఇప్పుడు. సో ఇప్పుడు టెంపుల్కి పోయి స్వామి దర్శనం చేసుకుంటాం. రండి. ఓకే అండి, ఇప్పుడైతే టెంపుల్కి ఎంటర్ అవుతా ఉన్నాము. చూడండి. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అండ్ దిస్ ఇస్ గేట్ నెంబర్ 1. చూడండి, అండర్ గ్రౌండ్లో వెళ్ళాలి ఇప్పుడు. See our girl. మా నాన్న ఇక్కడ నుంచి గుడి స్టార్ట్ అవుతుంది. చూడండి అక్కడ మీరేం చూస్తూ ఉన్నారు. సో ఆకులు నల్లగా ఉన్న ఒక వస్త్రము, మళ్ళీ ఇలాంటి పూజలది. సో మొత్తం ఇక్కడ డిపాజిట్ చేస్తే గుడి వాళ్ళు తీసుకుంటారు. తర్వాత మేము ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. రెడీ. చూడండి, ఇదే సింగపూర్లో ఉన్న ఇట్లా శనిమాత ఉంది. చూడండి, ఇదే శనిమాత ఉంది. ఒక మూల విగ్రహం ఇది. సో దీనైతే ఇప్పుడు మీరు దర్శనం చేసుకోవచ్చును. సో ఇది ఓపెన్ ఏరియా. ఇదైతే అక్కడ శనిమాత ఒక విగ్రహం ఎదురుగా ఉన్నటువంటిది ఋషి మహారాజ్. ఇక్కడ శనిమాత గుడిలో నవగ్రహ ఉంది. సో నవగ్రహ మంటపం ఎంత పెద్దగా చేసినారు. చూడండి, చాలా పెద్దగా చేసినారు. చాలా అంటే చాలా బాగుందండి. నా కొడుకు చూడండి, వాళ్ళ తాతతో పాటు నడుచుకొని వస్తా ఉన్నాడు. ఓకే అండి, సో శనిమాత ఒక దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు. సో ఇంకా నెక్స్ట్ గ్రీష్ణేశ్వర ఎల్లోరాలో ఉంది. సో అక్కడికి నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. చూడండి, సావుతో ప్రెస్ చేసి షర్పాలు తీస్తారు. ఇక్కడ చెరుకు రసం. ఇక్కడ చూడండి, నా కూతురు ఊయలాడుతూ ఉంది. కొడుకు చూడండి, చాలా బాగుంది ప్లేస్. ఇది వచ్చేసి సింగపూర్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు దొరుకుతుంది, రిటర్న్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో దొరుకుతుంది. సో చాలా బాగుంది ఇది అంతా ఏరియా. ఇటుపక్క వస్తే డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే గ్రీష్ణేశ్వర్కి వచ్చేస్తున్నాము. సో ఇది ఒక జ్యోతిర్లింగం. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో ఇప్పుడు లోపలికి పోయి దేవుడి దర్శనం చేసుకుంటాము. సో లోపల వీడియోగ్రఫీ డౌట్ ఉంటుంది, కుదిరితే ఏమైనా వీడియో రికార్డ్ చేస్తాం, లేకపోతే లేదు. సో ఇప్పుడైతే వెళ్తాము. ఇదే స్ట్రీట్.
ఓకే ఫ్రెండ్స్, నేను గ్రీష్ణేశ్వర్లో అయితే మాకు మొబైల్ అలో ఉండలేదు లోపలికి. సో అందుకే ఏమీ అక్కడ క్యాప్చర్ చేయలేదు. సో తర్వాత అయితే షిరిడీకి వచ్చాము. షిరిడీలో కూడా సేమ్ మొబైల్ అంతా అలో లేదు లోపలికి, గుడి దగ్గరికి అంతా. సో అందుకే రూమ్లో పెట్టేసి వెళ్ళాము. సో ఏం బ్లాగు చేయలేదు. సో ఇప్పుడైతే మార్నింగ్ మొత్తం అంతా రెడీ అయిపోయి, చైనా కొడుకు బుజ్జిగాడు సో అంతా రెడీ అయిపోయి, సో ఇంకా ఇప్పుడు నాసిక్కి బయలుదేరుతాము. సో ఇదే స్ట్రీట్స్ మీకు షిరిడీలో ఉన్నది టెంపుల్ స్ట్రీట్ ఇదే. సో బ్యాక్ కెమెరా చూపిస్తాను కదా, చూడండి ఇదే టెంపుల్ స్ట్రీట్. ఇప్పుడైతే వర్షం పడుతుంది. సో సేమ్ ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే గుడి దగ్గరికి నేరంగా వెళ్ళిపోదాము. సో మేము పోయింది ఇక్కడ ఈ లాడ్జ్లోనే. సో ఈ ఒక హోటల్లో స్టే అయింది. సో ఇది చూడండి, సాయి సూరజ్ ప్యాలెస్ షిరిడి. సో ఇది చాలా దగ్గర ఉంటుంది టెంపుల్కి. ఇక్కడికి అయితే వచ్చాము. సో ఇప్పుడైతే కాఫీ తాగుతా ఉన్నాము. సో కాఫీ అయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. చూడండి, హైడ్రాలిక్ సిస్టంలో కార్ని కిందకి పైనకి పార్కింగ్ బేస్మెంట్ నుంచి పైకి తీసుకొని వస్తారు ఇలా. సో పార్కింగ్ స్పెషాలిటీ ఇది. సో ఇప్పుడైతే మేము ఇంకా నాసిక్కి బయలుదేరుతున్నాము. సో పంచవటి. సో ఇంకా పంచవటికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను.